హాయ్ ఎవ్రీవన్. నిన్న మా చిన్నోడికి అయితే సైన్స్ ఎగ్జామ్ ఉండే. ఇంకా నా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత కాసేపు రివిజన్ అయితే చేపించేసాను. వాడికి అన్ని రివిజన్ చేయడం అయిపోయిన తర్వాత ఒక డ్రాయింగ్ ఉంటే డ్రాయింగ్ నాకు వచ్చు మమ్మీ, నేను స్కూల్కి అయినాక ప్రాక్టీస్ చేసుకుంటానని చెప్పాడు. ఇంకా సర్లే అని నేనైతే ఊరుకున్నాను. ఇంకా వాడు ఎందుకు అలా కోపంగా చూసుకుంటూ వెళ్ళాడంటే నేను డ్రాయింగ్ కూడా చేయమని చెప్పాను. నా ముందర కొంచెం ప్రాక్టీస్ చేసినట్టు ఉంటది కదా అని, ఇంకా ఊకే ఇక్కనే చేసుకుంటూ ఉంటాయి, ఇక నేను స్కూల్కి వెళ్ళొద్దా అని కోపంగా చూసుకుంటూ వెళ్ళిండు. ఇంకా నేను మార్నింగ్ ఏమేమి రెసిపీస్ చేశానో చూపిస్తాను. ఫస్ట్ అయితే బెండకాయ ఫ్రై అయితే చేసేసాను. ఆల్రెడీ మా పెద్దోడికి అయితే టిఫిన్ పెట్టేశాను, రైస్. ఇంకా బెండకాయలు అయితే 1/2 kg అయితే ఫ్రై చేశాను. ఇంకా మొత్తం దగ్గరికి అయిన తర్వాత కొంచెమే అవుతుంది కదా, ఇంకా సరిపోదని ఇంకా మళ్ళీ తర్వాత అలసందకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా ఈ అలసందకాయ కర్రీ వచ్చేసి నేను మా చిన్నోడే ఇష్టంగా తింటాం. ఇంట్లో వాళ్ళిద్దరికి అయితే నచ్చదు, ఇంకా మా హస్బెండ్ కి అయితే అది అసలే నచ్చదు. ఇంతవరకు ఎప్పుడు తినలేదు. అసలు నచ్చదు అంటే వాళ్ళ ఫ్యామిలీకి అలవాట్లేదు, ఆ కర్రీ అసలు తినరంట మా అత్తమ్మ వాళ్ళు. అందుకే మా హస్బెండ్ కూడా తినడు అలసందకాయ కర్రీ. మార్నింగ్ టైంలోనైతే మొత్తానికి రైస్ ప్రిపేర్ చేసి బెండకాయ ఫ్రై ప్రిపేర్ చేసి ఇంకా అలసందకాయ కర్రీ అయితే ప్రిపేర్ చేశాను. ఇంకా వాళ్ళైతే ఎక్కడి వాళ్ళు అక్కడ వెళ్ళిపోయిన తర్వాత, పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత కొన్ని బట్టలు ఉంటే బట్టలు కూడా వాష్ చేసుకుని 11:30 కల్లా నేనైతే తినేసాను. నాకైతే అలసందకాయ కర్రీ అంటే పిచ్చి ఇష్టం, ఎంత పెట్టినా కూడా అంత తినేస్తాను, అంత ఇష్టం అలసందకాయ కర్రీ. మార్నింగ్ రొటీన్ అయితే ఇలా గడిచిపోయింది. వీడియో ఇక్కడ వరకు అయితే చూసారు కదా, ఒక చిన్న లైక్ ఇచ్చి వెళ్ళొచ్చు కదా, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బై బాయ్.